everyone, welcome back to my YouTube channel Nandita and Vinisha. So today we are going out colleges చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంతకు ముందు మీకు చెప్పినట్టు నేను మాస్టర్స్ కి ప్లాన్ ఉంది అన్నమాట ఇక్కడ. సో ఒకసారి నేను ఆన్లైన్ లో కూడా కాలేజెస్ చూసాను. సో డైరెక్ట్ గా వెళ్ళి కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అనేసి ఈరోజు మేము కాలేజ్ చూడడానికి వెళ్తున్నాము ట్రినిటీ కాలేజ్ కి. అండ్ అలాగే లంచ్ కి ఒకరు ఇన్వైట్ చేశారనమాట మా అక్క ఫ్రెండ్. సో వాళ్ళ కాలేజ్ చూసేసి వాళ్ళ దగ్గర లంచ్ కి వెళ్తాము వాళ్ళ ఇంటికి. ఏం చేయబోతున్నాను ఏంటి ఎలా ఉంటుంది కాలేజ్ అనేసి మీకు కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో నేను మా అక్క హాసిని కలిసి చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే చెప్పినట్టు వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి. అండ్ ఈరోజు వచ్చేసి థర్స్డే కాబట్టి మా బావ ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడ ఆఫీస్ వచ్చేసి వీక్లీ వన్సే వెళ్ళాలి. అండ్ మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మేమైతే ట్రైన్లో వెళ్తున్నాము, ఎందుకంటే కాలేజ్ దగ్గర పార్కింగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. అండ్ అలాగే కొంచెం సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేసి మేము ట్రైన్లో వెళ్తున్నాం, ఐరిష్ ట్రైన్లో. సో న్యూ బ్రిడ్జ్ నుంచి డబ్లింగ్కి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ అయితే 45 minutes అండ్ నార్మల్ ట్రైన్ అయితే 1 hour పడుతుంది. అండ్ సో మేము టికెట్స్ తీసుకొని కార్ ఇక్కడ పార్క్ చేసేసి ఐరిష్ ట్రైన్లో అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 2 stations వరకు వెళ్ళి సో అక్కడి నుంచి మళ్ళీ మేము హూస్టన్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన టైంకి డైరెక్ట్ ట్రైన్ లేదు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ హూస్టన్కి డైరెక్ట్ ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఈ మధ్య కార్లోనే వెళ్తున్నాం కాబట్టి మాకు అన్నయ్య ట్రైన్ ఎక్కడం లేదు. ఇంతకుముందు అయితే ట్రైన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కార్ కొన్నాక సో మోస్ట్లీ కారే యూజ్ చేస్తున్నాం అనమాట. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో వీడైతే కార్ నుంచి ట్రైన్లో వెళ్తుంటే చాలా ఎక్సైట్ అవుతున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు ట్రైన్ జర్నీ అయితే. సో మేమైతే ట్రైన్ చేంజ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి హూస్టన్కి ఫ్రీక్వెంట్గా చాలామంది వెళ్తూనే ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ స్కిల్డేర్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి చాలామంది సిటీకి వెళ్తారు కాబట్టి. సో హూస్టన్కి వచ్చేసాము మేము. సో మార్నింగే బయలుదేరాము, కాలేజెస్ చూసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి. మార్నింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ ఉంది. అండ్ మా బావ అయితే 7:30కే వచ్చేసాడనమాట సిటీకి. సో వాళ్ళకి ఆఫీస్ టైం 8:30 అలా ఉంటుంది. అండ్ ఈ హూస్టన్ రైల్వే స్టేషన్ దగ్గరే గిన్నీస్ బీర్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. సో ఆ బీర్ వచ్చేసి ఇక్కడే తయారు చేస్తారు, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ బస్సు. సో ఇక్కడ స్టేషన్కి ఆపోజిట్లోనే లువాస్ స్టేషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము లువాస్ ట్రైన్ ఎక్కేసి ట్రినిటీ కాలేజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో డబ్లిన్లో ట్రినిటీ కాలేజ్ వచ్చేసి ఫేమస్ అనమాట. డబ్లిన్ యూనివర్సిటీ, ట్రినిటీ కాలేజ్, ఇంకా 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో నేనైతే మెయిన్ మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఫ్యాషన్ క్రియేటివిటీ ఆర్ట్ డైరెక్షన్ సంథింగ్ అలా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయో చూద్దాము, డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే సో వేరే కాలేజ్లో అయితే అలో చేయరు, బట్ ట్రినిటీ కాలేజ్ వచ్చేసి లైబ్రరీ ఉంటుంది అనమాట. సో అది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది విజిటర్స్కి కూడా అలో ఉంది. అండ్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఈజీగా అలో చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఈసన్ బుక్ స్టోర్. అండ్ ఇక్కడ చూసారా ట్రైన్లో నేనైతే ఈవిడని చూసానమాట. ఈవిడ డ్రెస్ అయితే చాలా వెరైటీగా ఉంది. అండ్ ఆ డ్రెస్ పైన బ్రోచ్ పెట్టుకుని చూడండి, ఆ బల్లి బ్రోచ్ అయితే పెట్టుకుంది. నేనైతే సడన్గా చూసి భయపడాను. అండ్ మేమైతే ట్రినిటీ కాలేజ్కి వచ్చేసాము. సో ట్రినిటీ కాలేజ్లో కొన్ని కోర్సెస్ గురించి తెలుసుకున్నాను. అండ్ నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను లైఫ్ అప్డేట్ వచ్చేసి నేను వీడియో ఖచ్చితంగా మీకు తీసి పెడతానమాట. సో మేమైతే ట్రినిటీ కాలేజ్కి వెళ్ళి అన్నీ కనుక్కొని అండ్ ట్రినిటీ కాలేజ్ టూర్ కూడా చేసేసాము. సో లోపలికి వెళ్ళి చాలా విజిటర్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ లైబ్రరీ విజిట్ చేయాలి అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి ముందే అని అన్నారు. సో మాకు ఆ విషయం తెలియదు అనమాట. అందుకే మేము వెళ్తే అప్పుడు అలో లేదు, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, స్లాట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అని చెప్పారు. సో మేమైతే బయట నుంచి చూసేసి అయితే వచ్చేసాము. సో ఇదైతే లోపల కాలేజ్ అంతా.
ఆల్మోస్ట్ అందరు విజిటర్సే ఉన్నారనమాట, స్టూడెంట్స్ ఎవరూ లేరు. సో ఆఫీస్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పారు. సో మా కన్నయ్య స్వెటర్ అయితే బాగుంది కదా, చిన్న పాండా లాగా ఉంటుంది దీంతో. సో మా అక్క అయితే ఫోన్ వచ్చిందని మాట్లాడుతుందనమాట, అందుకే నేను కన్నయ్యకి ఇక్కడ రైమ్స్ చెప్పిస్తున్నాను. డాడీ ఫింగర్, మమ్మీ ఫింగర్, హాయ్ పాప, మామనా. రైమ్స్ చెప్పమంటే ఏంటేంటో చెప్పి ఫుల్ అల్లరి చేసేసాడు. సో ఇప్పుడైతే మనము బిజినెస్ స్కూల్ లైక్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ అంతా వచ్చేసి బిజినెస్ స్కూల్ బిల్డింగ్ అంట. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే రిసెప్షనిస్ట్ లేరని చెప్పారు. సో అన్నీ లైక్ ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చారు. సో అలా ఆన్లైన్లోనే చెక్ చేసుకున్నాము అన్నీ. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా అక్క ఫ్రెండ్ ఇంటికి. సో మొత్తం ఇదంతా వచ్చేసి చాలా బిజీ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ లువాస్ టైం తీసుకొని మేము శాండీఫుడ్కి వెళ్ళాలి. అక్కడే మా పాత హౌస్ కూడా, నేను ఆ హౌస్ వీడియో కూడా పెడతాను, పాత హౌస్ అండ్ న్యూ హౌస్ టూర్ కూడా పెడతాను అనమాట. సో ఇక్కడ నుంచి మేము లువాస్ టైం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇవే బీకన్ హౌసెస్. సో వీళ్ళ ఇంటికి వచ్చేసాము. రాగానే మా హాసిని అండ్ వాళ్ళ బాబు పేరు వచ్చేసి జై అనమాట. సో వాళ్ళు చెస్ ఆడుతున్నారు. అండ్ మా కన్నయ్య, కృషిక తిన పేరు, మా కన్నయ్య అండ్ కృషిక అయితే లెగోస్ ఆడుతున్నారు. సో వీళ్ళందరూ గెట్ టుగెదర్ అయ్యారు కాబట్టి అందరు కలిసి కుక్ చేసుకుంటున్నారు. సో మా కోసం వచ్చేసి అక్క పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై అండ్ అలాగే రసం చేసింది, పప్పు చేశారు. అండ్ ఇది వచ్చేసి బగారా రైస్. అండ్ కృషిక ఉంది కదా, వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి ప్రతిభ అక్క. సో ప్రతిభ అక్క అయితే ఇంటి నుంచే సేమియా పాయసం చేసుకొని వచ్చింది. సో ఇక్కడైతే సౌజన్య అక్క వాళ్ళ ఇంటికే మనం వచ్చాము. అండ్ ఈ అక్క వచ్చేసి పన్నీర్ కర్రీలోకి పూరీ చేస్తుందన్నమాట. సో మా బావ ఆఫీస్ నుంచి వచ్చారు, అందరం కలిసి లంచ్ చేసాము. అండ్ అందరం కలిసి ఇప్పుడు ఇక్కడే పక్కనున్న డండ్రంకి వెళ్తున్నాం అనమాట. డండ్రంలో ఇండియన్ స్టోర్ అని కాదు, గుడ్ నైబర్ అనేసి ఒక మంచి ఆర్గానిక్ స్టోర్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మా కృషిక అయితే ఇక్కడ ఆడుకుంటుంది చూడండి. అండ్ ఇదే వచ్చేసి ఆ షాపు గుడ్ నైబర్. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ ఆయిల్, పీనట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూపిస్తాను రండి ఏమేమి దొరుకుతాయో. సో డ్రై ఫ్రూట్స్, దాల్, ఓట్స్ అన్నీ ఆర్గానిక్, పాస్తా ఐటమ్స్, మసాలా పొళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి షాంపూ, కండిషనర్ ఇవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఈ పెద్ద పెద్ద క్యాన్స్ ఉన్నాయి కదా, అవి షాంపూ అండ్ పైన వచ్చేసి కండిషనర్స్ ఉన్నాయి. సో ఇక్కడికి మేమైతే మెయిన్ వచ్చింది ఆయిల్ కోసము అండ్ పీనట్స్ కోసం అనమాట. సో ఇక్కడ వీళ్ళు బాక్సెస్ కూడా పెడతారు, మనం బాక్సెస్లోనే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అదర్వైజ్ మనము బాక్స్ తీసుకొని కూడా రావచ్చు మనది. అండ్ పీనట్ బటర్ ఫ్రెష్గా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఆ మిషన్ నుంచి.
ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఆర్గానిక్ సోప్స్ అండ్ బ్రషెస్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రెడ్స్ కూడా ఉన్నాయి అండ్ టీ అండ్ కాఫీ పౌడర్స్ కూడా ఉన్నాయి. నేనైతే మోస్ట్ సజెస్ట్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి అన్నీ చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఫ్రెష్ ఐటమ్స్ వాడితే. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి దండ్రంలో వి గుడ్ నైబర్ అనేసి లిదిల్ పక్కన ఉంది. సో మాకు కావాల్సిన వస్తువులు అయితే తీసేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము అక్కడ. అండ్ అన్న వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడికి మేమైతే వచ్చింది సౌజన్య అక్క, ప్రతిభ అక్క అండ్ కృషిక, నేను, మా అక్క, కన్నయ్య వచ్చాము. పిల్లలు చూడండి ముద్దుగా భలే ఉన్నారు పరిగెత్తుకుంటా, ట్విన్స్ వాళ్ళిద్దరు. సో ఇది దండ్రం బ్రిడ్జ్ అనమాట. అండ్ హాసిని జై వచ్చేసి ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. అండ్ నరసింహ అన్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మేము తొందరగా వెళ్తున్నాం. మళ్ళీ మేము కూడా ఇంటికి వెళ్ళాలి, నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏందో చెప్పు. పిగ్గా పిగ్గు కొన్నావా? పిగ్గీ బ్యాంక్ కొన్నావా? సో 3:30 అవుతుంది, అప్పుడే సన్సెట్ అయిపోతుంది. అండ్ ఇంటికి వచ్చి మేము ఇక్కడ కొంచెం గేమ్స్ ఆడి చెస్ అండ్ కొంచెం సేపు మాట్లాడుకొని టైం స్పెండ్ చేసాము. అండ్ 5:36కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. I hope you guys like this video. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిత వినిషా. సో పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.